ఎవ్రీవన్. మా అత్తయ్య ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నది లాస్ట్లో చెప్పేస్తాను వీడియోలో. ఇప్పుడైతే నేను లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. వీడియో ఫుల్గా చూసేయండి. టెంపుల్ మొత్తం మంచి క్లియర్గా చూపించేస్తానే. ఫస్ట్ అయితే హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి లాగ్స్. మార్నింగ్ 6:30కి అయితే బయలుదేరిపోయాము. ఇక ఏంటంటే ఇంత అర్జెంటుగా ఎందుకు వెళ్తున్నారని, కానీ ఎప్పటి నుంచో ఈ ట్రిప్ వేసుకున్నామండి, కానీ కుదరలేదు. ఇంతలోనే మా అత్తయ్య గారు వచ్చారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి తీసుకెళ్తావా జ్యోతి అని అడిగారు. సరే అత్తయ్య వెళ్దామని అయితే ఫ్యామిలీ మొత్తం అయితే బయలుదేరిపోయాము. ఇక ఎంటర్ అయిపోయినాం భద్రాచలం. అసలు భద్రాచలం ఎంటర్ అయితే అసలు ఎక్కడ లేని సంతోషం అనేది వస్తుంది. ఎందుకంటే గోదావరి తల్లి పక్క నుంచి వెళ్తుంటే ఆ గాలి సౌండ్, వాటర్ సౌండ్, చల్లని గాలితో అసలు భలే పీస్ఫుల్గా అనిపిస్తుందండి నాకైతే. కానీ నాకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అడ్రస్ అనేది అంత క్లియర్గా అయితే నాకు తెలియదు. యూట్యూబ్లో చూసి వెళ్ళడమే. ఇక సరేలే ఎవరన్నా ఒకరిని అడిగి వెళ్దామని అయితే పక్కన కార్ ఆపుకొని ఒకరిని అయితే అడ్రస్ అడిగాము. ఎక్కడని చెప్పారు తెలుసా? మన రామయ్య టెంపుల్ పక్కన ఒక 100 అడుగులు వేస్తే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని చెప్పారు. ఓ అని మేమైతే బయలుదేరి వెళ్ళిపోయాము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అడుగు పెట్టంగానే నాకు ఒకలాంటి వైబ్రేషన్ వచ్చేసిందండి. రియల్గా అసలు ఎంత పీస్ఫుల్గా ఉన్నదంటే ప్రశాంతంగా. ఫస్ట్ మనకు స్టార్టింగ్ బొట్టు పెట్టుకొని లోనికి గుడికి వెళ్తే ఆ గుడిలో స్టార్టింగ్ మన గోశాల అనేది ఎదురైపోతుంది. అసలు నీకు ఫస్ట్ మీకైతే గుడి మొత్తం చూపిస్తా చూడండి. అసలు ఎంత బాగుంది అసలు. ఫస్ట్ స్టార్టింగ్ గుడి అంతా చూడండి ఒక్కసారి. నాకైతే రియల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇక ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అయ్యగారులైనా, ఇక్కడ కమిటీ మెంబర్లైనా, ప్లస్ వర్కర్లైనా ఎంతో బాగా మాట్లాడుతున్నారండి. ప్రతి ఒక్కటి మనకు తెలియంది అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ముడుపు కట్టాలి కాబట్టి ఇక్కడికి వచ్చేసి మన కోరిక ఏంటనేది చెప్పాలి. వీళ్ళ దగ్గర చెప్తే ఆ కోరికను బట్టి వాళ్ళకు మంత్రం ఇస్తారు. ఆ మంత్రం తీసుకొని ఎన్ని ప్రదక్షిణాలు చెయ్యాలి ఏంటిది అనేది చెప్తారు. ఎవరైనా చదవటం రానోళ్ళు ఉంటే వాళ్ళకి చదివి మరి వినిపించి చెప్తారండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ముడుపు తీసుకున్నాక వాళ్ళు ఒక దీపం ఇస్తారు. ఆ దీపం తీసుకొని వెళ్ళి మనం ఒక తులసి చెట్టు కాడ వెలిగించాలి. వెలిగించేసి దండం పెట్టుకొని ఇక మనం వచ్చేసి అంటే సోమవారి ముందు కూర్చోవాలి. సోమవారి ముందు కూర్చుంటే ఒక అయ్యగారు వచ్చేసి మన చేతికి కంకణం కట్టి మన గోత్రనామాలు చదివి కొన్ని మంత్రాలు చదివి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి ఏంటిది ఆ మంత్రం చెప్పుకుంటూ చెప్తారనమాట మనకి. ఇక అవన్నీ అయిపోయిన తర్వాతకి ఇక ఈ ముడుపు పట్టుకొని మనం ఇక ప్రదక్షిణాలు చేయాలన్నమాట. ఈ మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి. వాళ్ళు ఎన్ని ప్రదక్షిణాలు చేయమని చెప్పారో అన్ని ప్రదక్షిణాలు కంపల్సరిగా చెయ్యాలి. ఇలా ఈ ప్రదక్షిణాలన్నీ చేసినాక ఈ ముడుపుని తీసుకెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి మనం ఏం కోరుకున్నామో అది నెరవేరాలని స్వామివారికి దండం పెట్టుకొని ఇక్కడ ముడుపులు కట్టాలన్నమాట. ఇంకా చూడండి ఎన్ని ముడుపులు కట్టారు. అసలైతే ఇంకా అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, మంగళవారం రోజు అయితే ఇంకా చాలా మంది జనం ఉంటారండి. ఘోరంగా అసలు మనమైతే చూడలేము ఆ జనాన్ని, అంతమంది ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చి ఇలా మంగళవారం స్పెషల్ గంట సోమవారికి కుండలు అంటే మట్టి కుండలోనే ప్రసాదం చేసి పెడతారంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక ప్రదక్షిణాలు అయిపోయినాయి, ముడుపు కట్టడం అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు వచ్చి మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి. ముడుపు వచ్చేసి 316 నాకు ఇచ్చింది మంత్రం ఇదేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక మా వాళ్ళందరూ వచ్చిన తర్వాతకి ఇక స్వామివారి దర్శనం చేసుకొని హారతి తీసుకొని తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని వాటర్ ఇస్తారు. ఆ వాటర్ని తీసుకొని ఇంట్లో అనమాట 3 రోజులు చల్లాలంట. 3 రోజులు చల్లాలి ఇంట్లో. ప్లస్ మనం స్నానం చేసే వాటర్లో కలుపుకొని స్నానం చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్రసాదం ఎంత తింటానంటే అంత పెడుతున్నారండి. పెట్టను అన్న మాట అయితే రావట్లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి దర్శనం అయిపోయింది. ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని ఇక స్వామివారికి దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చేసాం. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే రాములవారి టెంపుల్కి వచ్చాం. రాములవారి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అసలు రామాయణ చూస్తే 2 కళ్ళు సరిపోలేదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఫుల్ ఆకలి అవుతుంటే ఇక ఇక్కడ అన్నదానం జరుగుతుంటే కడుపు నిండా అన్నం తినైతే బయటకు వచ్చాను. ఇక ఇంటికైతే బయలుదేరాను. ఎవరైనా రావాలి అనుకుంటే మంగళవారం అయినా, అమావాస్య రోజైనా, పౌర్ణమి రోజైనా ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో చక్కగా దర్శనం చేసేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మా అత్తయ్య ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నదంటే అనుకున్న కోరిక నెరవేరింది కాబట్టి అందుకే తను అంత హ్యాపీగా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.